బంధుమిత్రుల కన్నీటి మధ్య మెడకో ప్రియాంక అంతిమ సంస్కారాలు స్వగ్రామం గద్వాల జిల్లా ఐజులో ముగిశాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని నినదించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకటి శ్రీహరి భరోసా ఇచ్చారు. రాజమహేంద్రవరంలో యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో వారం రోజులుగా మృత్యుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని ప్రియాంక ఉదంతం తీవ్ర విషాదాన్ని నింపింది. బంగారు భవిష్యత్తు ఉన్న ప్రియాంక నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు బలైన ఘటన అందరినీ కలిసివేసింది. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చనిపోగా గాంధీ సికింద్రాబాద్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. శవపరీక్ష అనంతరం స్వగ్రామం గద్వాల జిల్లా ఐజకు ప్రియాంక మృతదేహాన్ని తరలించారు. బంధుమిత్రుల కన్నీటి మధ్య అంతిమయాత్ర సాగింది. ప్రియాంక అమర్ రహే అంటూ బాధాతప్త హృదయంతో ఐజులో 4 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ చేశారు. అనంతరం స్వగ్రామం ఎక్లాస్పూర్లో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సీనియర్ నేత సంపత్ కుమార్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి జూపల్లి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మానవత్వం మంట కలిసే విధంగా జరిగిన దుర్మార్గపు ఘటన కలిచివేసిందన్న మంత్రి జూపల్లి నిందితులకు ఉరిశిక్ష వేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. మానవత్వం లేకుండా మానవత్వం మంట కలిపే విధంగా దుర్మార్గమైన సంఘటన జరిగింది. ఈ జరిగినటువంటి సంఘటన యాక్సిడెంట్ కాదు. ప్రియాంక స్వగ్రామం ఎక్లాస్పూర్కి వచ్చిన ఏపీ మంత్రి టీజీ భరత్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల చెక్ను ప్రియాంక తండ్రికి అందజేశారు. నిందితులకు శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు. ఇక తమ కూతురు రాలేదు, ఇక రాదు అనే విషయాన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు చూపించారు. దారుణంగా హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రియాంక కుటుంబ సభ్యులు కోరారు. శిక్ష పడకపోతే నిందితులు మళ్లీ ఇలాంటి ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని అన్నారు. ప్రియాంక తల్లి కంటతడితో అక్కడ ఉన్నవారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం అవ్వకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.